కేవలం ఒక పాట వినడం వల్ల వందలాది మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు అంటే నమ్ముతారా? వారికి ఏమైందో ఏమో, ఏదో మైకం కమ్మినట్టు ప్రవర్తించేవారు. వంతెనలు, భవనాల మీదకి ఎక్కి దూకేవాళ్ళు. ఒక్కరిద్దరూ అలా చేసి ఉంటే పోలీసులు దాన్ని పెద్ద సమస్యగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆ ఆత్మహత్యల సంఖ్య వందల్లో జరుగుతున్నాయి. అలా వందలాది మంది వేరువేరు ప్రాంతాలలో ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ప్రాణాలతో బయటపడగా మరికొందరు ప్రాణాలు విడిచేవారు. ఎక్కువ మంది నీటిలో దూకి చనిపోయేవారు. వారిని ఆపేందుకు పోలీసులు పెద్ద బలగమే ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ప్రజలు ఆ పాట విన్న తర్వాత ఎందుకని సూసైడ్ చేసుకుంటున్నారు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అది 1930వ సంవత్సరం. హంగేరీలోని బుడాపెస్ట్ ప్రజలు అప్పుడప్పుడే ఒకటో ప్రపంచ యుద్ధం నుంచి తేరుకుంటున్నారు. అప్పటికే ఎంతోమంది సైనికుల ప్రాణాలు కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆ దేశాన్ని అనుకోకుండా మరో సమస్య వెంటాడింది. ఏమైందో ఏమో, ఒక్కసారిగా దేశమంతటా ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కానీ వాటికి కారణాలేంటని ఎవరికీ తెలియలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకునేవారు. బుడాపెస్ట్లోని నదుల దగ్గర పోలీసులు రేయింబగలు కాపు కాసేవారు. ఎవరైనా నదుల్లోకి దూకేస్తే వెంటనే కాపాడేవారు. ఇలా ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కానీ ప్రజల ఆత్మహత్య ప్రయత్నాలు మాత్రం ఏమాత్రం ఆగట్లేదు. కేవలం బుడాపెస్ట్లోనే కాకుండా హంగేరీలోని ఇతర నగరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ప్రజలు అలా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం డిప్రెషన్ అని భావించారు. దీంతో ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే అప్పటికీ మార్పు రాలేదు. యుద్ధం వల్ల ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా? యుద్ధ సమయంలో జరగని ఆత్మహత్యలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రభుత్వం దీర్ఘ ఆలోచనలో పడేసింది. ఆత్మహత్యలకు కారణం తెలుసుకోవడానికి వైద్యులు, పోలీసులు అలాగే ఇతర అధికారులతో కలిపి ప్రభుత్వం ఓ నివారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆత్మహత్యల నుంచి బయటపడి కౌన్సిలింగ్ పొందిన వారిని వారు డిప్రెషన్లోకి జారుకోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఆ విచారణలో బాధితులు ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటపెట్టారు. నిత్యం రేడియోలో వచ్చే గ్లూమీ సండే అనే పాట విన్న తర్వాత తమలో ఏదో తెలియని ఆందోళన కలిగేదని, ఆత్మహత్యలకు పుసిగొల్పినట్టు ఉండేదని చెప్పారు. దీంతో అధికారులు వెంటనే రేడియోలో ఆ పాట ప్రసారాన్ని నిలిపివేశారు. రెజోసో సెరిస్ అనే సంగీత దర్శకుడు స్వరూపించిన ఈ పాట ఆత్మహత్యలకు ఉసిగొల్పినట్టు ఉందనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. మీడియా ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయసాగింది. చివరికి ఆ పాట హంగేరియన్ సూసైడ్ సాంగ్గా చరిత్రలో నిలిచిపోయింది. మనుషుల శవాలతో బంతులను తయారు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? మయాన్లు ఆడుకునే బాల్ గేమ్ అడుగడుగునా ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని చెబుతుంది. అప్పట్లో వాళ్ళు ఎంత భయంకరంగా ఆడుకునే వాళ్ళో కొన్ని విషయాల ద్వారా తెలుసుకుందాం. అసలు మనుషుల శవాల్ని బంతులుగా మార్చడం అనేది మయాన్ల నాగరికతలో ఆశ్చర్యపరిచే అంశం. దీనికి సంబంధించిన పురాతత్వవేత్తలు ఏం కనిపెట్టారు? ఈ బాల్ గేమ్ గురించి వాళ్లకు ఎలా తెలిసింది? ఈ గేమ్ ఎందుకని భయంకరమైన, హింసాత్మకమైన గేమ్గా చెప్తున్నారో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచే నాగరికతలు 3 ఉన్నాయి. వాటిలో ఒకటి ఈజిప్ట్ కాగా, రెండోది సింధు నాగరికత, మూడోదే మయాన్ల నాగరికత. భవిష్యత్తుని ముందే ఊహించడం, సూర్యుడిని దేవుడిగా కొలవడం, పిరమిడ్ల నిర్మాణాలు, ఇలా మయాన్లకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి బాల్ గేమ్. మధ్య అమెరికా ప్రాంతంలో నివసించిన మయాన్లు ఈ క్రీడను ఆడేవారు. ఇప్పుడున్న అరోజీనా, న్యూ మెక్సికో లాంటి ప్రాంతాలలో ఈ గేమ్ని ఆడేవారు. ఇది మామూలుగా ఆడుకొని ఉంటే ఆశ్చర్యం అక్కర్లేదు. కానీ చనిపోయిన వాళ్ళను రబ్బరి బంతులుగా మార్చి ఆడేవాళ్ళు. ఇదే షాకింగ్ విషయం. ఈ గేమ్ని మయాన్లు ఎంతో ఆసక్తిగా ఆడేవారు. తమ సమాజంలో సాంస్కృతిక అంశాలలో ఈ క్రీడను ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. క్రీస్తు శకం 250లో ఈ గేమ్ ప్రారంభమైనట్లు అంచనాలు ఉన్నాయి. మరి శవాలు బంతులుగా ఎలా మారేవి? ఎందుకలా చేసేవారు? మయాన్లు క్రూరంగా వ్యవహరించేవాళ్ళ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానాలున్నాయి, తెలుసుకుందాం. ఇప్పుడు ఎలాగైతే క్రీడల్లో 2 జట్లు పోటీ పడుతున్నాయో, మయాన్ల కాలంలో కూడా 2 జట్ల మధ్యలో ఈ బాల్ గేమ్ ఉండేదని అంచనాలున్నాయి. అయితే ఈ గేమ్ రూల్స్ ఎలా ఉండేవి అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అప్పట్లో మయాన్లు ఇంగ్లీష్ లెటర్ ఐ ఆకారంలో ఉన్న మైదానంలో ఈ ఆటని ఆడేవారని అంచనాలున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. వాళ్ళు ఆడే మైదానం చుట్టూ రాళ్లతో కట్టిన గోడలుండేవి. వాటి మధ్యలో ఉన్న మైదానంలో ఆడేవారని తెలిసింది. ఆటలో గాయాలవ్వకుండా ఉండేందుకు తగిన రక్షణలు చర్యలు కూడా తీసుకునేవాళ్ళు. ఈ బాల్ గేమ్ ఆడే సమయంలో కొన్ని కారణాలతో ప్లేయర్లలో కొందరు చనిపోయేవాళ్ళు. మయాన్ల కాలంలో ఇలాంటి ప్లే కోర్టులు చాలా ఉన్నాయి. అన్ని చోట్ల ఈ ఆట హింసాత్మకంగానే ఉండేది. ప్రత్యర్థి ప్లేయర్లను కావాలనే చంపేవాళ్ళు.
అలా ఒకరికొకరు నువ్వా నేనా అన్నట్లు ఈ క్రీడ సాగేదని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ ఆటలో వాడే బంతులను శవాల ఆధారంగా తయారు చేసేవారని తెలిసింది. శవాలను తగలబెట్టి ఆ బూడిదతో ఈ బంతులను తయారు చేసేవాళ్ళు. 2020లో మయాన్ల నాగరికతపై పరిశోధనలు చేశారు. ఆ సమయంలో వారికి భూమిలో ఒక నేలమాళిక కనిపించింది. అది మెక్సికోలోని చియాపాస్లో ఉన్న తునినాలో గల పిరమిడ్ కింద ఉంది. అది 1000 ఏళ్ల నాటిదని తేల్చారు. చీకటిగా ఉన్న ఆ గది లోపలికి వెళ్ళిన పరిశోధకులకు అంతా అయోమయంగా అనిపించింది. లోపల గందరగోళంగా కొన్ని మెట్లు ఉండగా చిన్న చిన్న గదులు ఉన్నాయి. వాటిలో దాదాపు 400 పాత్రలను గమనించారు. వాటిలో బొగ్గు, బూడిద, మొక్కల వేర్లు, సహజమైన రబ్బరు ఉండేదని తెలిసింది. ఆ తర్వాత పురాతత్వవేత్తలకు కొన్ని పాత్రలు దొరికాయి. ఆ పాత్రలలో ఉన్న బూడిద అప్పట్లో మయాన్లు పాలించిన వారి అస్థికలు కావచ్చని అంచనా వేశారు. ఆ అస్థికలను రబ్బరు బంతులుగా మార్చడం ద్వారా చనిపోయిన వారు ఎప్పటికీ తమతోనే ఉంటారని మయాన్లు భావించినట్లు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన పాలకులు అమరులు అవుతారని మయాన్లు నమ్మి ఉంటారని అంచనా వేస్తున్నారు. పురాతత్వవేత్తలకు కొన్ని విగ్రహాలు లభించాయి. అవి బంతులను విసురుతున్నట్లు ఉన్నాయి. ఆ బంతులలో చనిపోయిన మనుషుల అవశేషాలు ఉన్నట్లు కనిపించాయి. తద్వారా నిపుణులు ఈ అంచనాకి వచ్చారు. అయితే నిజంగా మయాన్లు అలా చేశారా లేదా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.